Fine. The last topic is called oscillator. Oscillator. It is a circuit which generates a signal without its input, any input. Generates signal without input. ఇంతకుముందు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంప్లిఫైర్ దగ్గర 7 ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం. చూడండి ఇన్పుట్ సిగ్నల్ వస్తే ఏమైంది మీకు? ఇది పెద్దదైంది యాంప్లిఫైర్. ఇప్పుడు ఇది ఇకపోతే కూడా ఇది ఎట్లా యాంప్లిఫైర్ అవుతుంది? అర్థం? ఇది ఇస్తే ఇది యాంప్లిఫైర్, ఓకే, దట్స్ కాల్డ్ యాంప్లిఫైర్. ఇది ఇవ్వకపోతే కూడా యాంప్లిఫైర్ అంటే దానికి వి యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఎల్సి ట్యాంక్. ఏమంటారు? ఎల్సి ట్యాంక్. ఎట్లా చెప్తారు? ఇంతకుముందు మీరు ఆర్పిఎస్ రెగ్యులేటర్ పవర్ సప్లై కెపాసిటర్ వాడారా? కెపాసిటర్ వాడారా? కెపాసిటర్ బ్లాక్ ఎలా వచ్చింది మీకు? ఇలా పైకి వచ్చి మళ్ళీ తగ్గుతూ ఇలా వచ్చింది. సో ఈ పక్కన అంటే కెపాసిటీ డయోడ్ కాబట్టి కెపాసిటర్ పక్కన ఎవరిని పెట్టినా మనం ఇంతకుముందు రెసిస్టర్. ఇది మళ్ళీ ఆన్ అవ్వాలంటే ఈ కెపాసిటర్ ఇస్తుంది ఎనర్జీ, రెసిస్టర్ ఇస్తుంది. అదే కాదు జరిగింది. 5 వోల్ట్స్ ఉంటుంది, మనం తగ్గింది ఎప్పుడు తగ్గుతుంది? దీంట్లో రెసిస్టర్ ఇస్తుంది. రెసిస్టర్ ఉన్న గుణం ఏంటి? మళ్ళీ బ్యాక్ ఇస్తుందా? దీనికి అవసరం ఇస్తుందా? కెపాసిటర్ అవసరం ఇవ్వదు. అందుకని నేను దాన్ని అలా కాకుండా నేను కెపాసిటర్ పెట్టి ఈ పక్క ఇండక్టర్ పెట్టాను. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఎనర్జీ ఉన్నప్పుడు ఏమిస్తుంది? దీనికి ఇస్తుంది ఇండక్టర్. ఇండక్టర్ ఆల్సో అది కూడా ఎనర్జీ కొంచెం తింటారు కదా. నేను చెప్పా స్టార్టింగ్ మీ రెసిస్టర్కి కెపాసిటర్ రెసిస్టర్ ఏంటంటే ఎనర్జీ తీసుకొని బ్యాక్ ఇవ్వదు. కెపాసిటర్ ఇండక్టర్లు ఏం చేస్తాయి? తీసుకునేస్తాయి. సో ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఉంటే దీనికి ఇచ్చింది. సరే ఇది ఇచ్చింది కదా, అక్క ఇచ్చింది కదా అని తీసి పెట్టుకున్నాను నీట్గా. మళ్ళీ నాకు ఇప్పుడు అవసరం అనుకో, మళ్ళీ నాకు బ్యాక్ ఇచ్చాను, అప్పుడు ఇది ఇవ్వదు. ఎందుకంటే వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండక్టర్? అపోజ్ చేస్తుంది. నువ్వు ఇవ్వు అంటే ఫస్ట్ వీడికి ప్లస్ ప్లస్ అదే ఫస్ట్ చార్జ్ కెపాసిటర్ ప్లస్ 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 స్టోరేజ్. ఓకే, ఇది మొత్తం వీళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు ఇది సడన్ చేంజ్ ఒప్పుకోదు. బట్ నువ్వు బలవంతం చేయడం వల్ల ఆపోజిట్ ఇస్తుంది. ఆపోజిట్ ఇవ్వడం వల్ల ఏమొస్తుంది? మైనస్ మైనస్ మైనస్. సో కెపాసిటర్ దగ్గర గ్రాఫ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ దీని దగ్గర ఉన్న ఛార్జింగ్ ఇలా ఇలా ఉంది. ఇది దీనికి ఇచ్చేస్తుంది. అంటే సిగ్నల్ కట్ ఆఫ్ అయిపోతే ఏమొస్తుంది? ఎవరికి ఇస్తుంది? ఇండక్టర్కి ఇలా ఇస్తుంది. ఇండక్టర్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అంటే బ్యాక్ ఇవ్వమంటాం కదా, అందుకని ఆపోజిట్ డైరెక్షన్ మళ్ళీ ఇలా తిరిగి ఇస్తుంది. ఇది మళ్ళీ బ్యాక్ తిరిగి ఇస్తుంది. ఇట్లా ఈ రెండు కలిపి మనం కనెక్ట్ చేయడం వల్ల ఇన్పుట్ సిగ్నల్ ఏమి ఇవ్వాలని ఏసీ సిగ్నల్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇలా ఒక ఎల్సి కనెక్ట్ చేశారు. ఎల్సి సర్క్యూట్ ఇలా పెట్టేస్తే దిస్ కాల్డ్ ట్యాంక్ అంటారు. ట్యాంక్ సర్క్యూట్ అంటారు. ఇది ఆసిలేషన్ స్టాట్స్. మీ ఫంక్షన్ జనరేటర్స్లో జరిగే కాన్సెప్ట్ ఇదే. ఫంక్షన్ జనరేటర్ అంటే ఏంటి? ఫంక్షన్ జనరేటర్ ఫంక్షన్ జనరేట్ చేస్తారా? ఆ లోపల ఎవరు జనరేట్ చేస్తున్నారు? ఒక ఎల్సి సర్క్యూట్ జనరేట్ చేస్తారు. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఆసిలేషన్స్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ల్యాబ్లో మనం టెస్ట్ చేసుకోవడానికి, ల్యాబొరేటరీ పర్పస్కి ఎక్కువ వాడతారు ఫంక్షన్ జనరేటర్. ఇంకా రియల్ లైఫ్ ఎక్కడ అవసరం అయ్యా ఫంక్షన్ జనరేటర్? మీరు చెప్పండి. ల్యాబ్లో టెస్ట్ చేయడానికి తప్ప ఫంక్షన్ జనరేటర్ ఎక్కడ వాడతాం? ఇప్పుడు మైక్ తయారు చేశాను నేను. హలో అంటే మైక్ అది యాంప్లిఫై చేసి నీకు వినిపిస్తుంది గట్టిగా మైక్. ల్యాబ్లో నువ్వు తయారు చేసావు, ఆడవాళ్ళు మనిషి లేడు టెస్ట్ చేయడానికి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక ఫంక్షన్ జనరేటర్ ఆన్ చేసి ఒక ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఇస్తుంది. ఇది మైక్ సౌండ్ ఇస్తుంది. ఓకే, ఇది పనిచేస్తుందని టెస్ట్ చేస్తుంది. ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ అంటే ఫంక్షన్ జనరేటర్ యొక్క మెయిన్ పర్పస్ ల్యాబొరేటరీ పర్పస్ ఫర్ టెస్టింగ్. అంటే మనిషి రియల్గా లేనప్పుడు ఆర్టిఫిషియల్ మనం సిగ్నల్ జనరేట్ చేయాలంటే ఎవరు వాడతాం? ఫంక్షన్ జనరేటర్ వాడతాం. సో దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ జనరేషన్ ఆఫ్ ఆసిలేటర్ సిగ్నల్స్. ఇన్పుట్ ఏమైనా ఇచ్చామే కదా నేను ఇలా ఈ ఎల్సి సర్క్యూట్ ఇలా 214 ఇదో మనం చాప్టర్ ఉంది, డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకే, పైన చెప్తున్నాం మీ పైన. ఇక్కడ కెపాసిటర్తో రెసిస్టర్ కాకుండా కెపాసిటర్తో ఇండక్టర్ కానీ పెట్టుకుంటే ఇలా తిరుగుకుంటూ ఉంటారు. ఇలా తిరుగుతుంటే దానికి గ్రాఫికల్ డ్రా చేసాం. ఓకే, ఇలా ఉంటుంది. అసలు దీనికి ఎనర్జీ ఉందా? దీనికి ఎనర్జీ ఇచ్చాడు. వీడు ఇచ్చేటప్పుడు వీడు కోపం కదా ఆపోజిట్ చేస్తాడు, దీనికి ఆపోజిట్ ఇస్తాడు. ఇంకా వీడు ఇచ్చిన డైరెక్షన్ ఇవ్వడు. ప్లస్ ఇచ్చాడు, వీడు ప్లస్ ఇవ్వడు, బ్యాక్ ఏం చేస్తాడు? మైనస్ ఇస్తాడు. సో వీడికి మైనస్ ఇచ్చింది. ప్లస్ ఇచ్చాడు కదా, దానికి ఏమి ఇచ్చాడు? మైనస్ ఇచ్చాడు. మైనస్ మళ్ళీ మైనస్ కూడా మళ్ళీ వీడికి ఇచ్చాడు. మళ్ళీ వాడు ఎంత వేస్తాడు? ప్లస్లో వేస్తాడు. సో ఆపోజిషన్లో ఇస్తాడు. వాళ్ళ యాంటీ ఫ్రెండ్స్. ఓకేనా? సో అలా మనకు కంటిన్యూస్గా జరుగుతుంటే దిస్ ఇస్ కాల్డ్. సో మనం దీనికి ఏం చేస్తాం? యూజువల్గా
సేమ్ ఇంత ముందు యాంప్లిఫైర్ ఏ సర్క్యూట్ ఉందో అదే ఉంటుంది. యాంప్లిఫైర్ ఏ సర్క్యూట్ ఉండాలి? ఏ సర్క్యూట్ ఉండాలి? ఇది ట్రాన్సిస్టర్, ఇక్కడ ఇన్పుట్ ఉండదు, అంతే. ఇన్పుట్ ఉండదు. దీన్ని ఆన్ చేయడం కోసం మళ్ళీ పవర్ సప్లై ఇట్లా పెట్టుకుంటాం. ఓకే, దిస్ ఇస్ ఆన్ సర్క్యూట్. ఇది మీకు ఆర్సీ కపుల్లో కూడా ఉంటుంది. స్టెబిలైజేషన్ కోసం ఈ 3 వేసి పెడతాం. ఇది పెడతాం, ఇది పెడతాం, ఇది పెడతాం. ఎందుకు? ఇదేముంది? ఒక డయోడ్ ఉందా? ఇంకో డయోడ్ ఎక్కడ ఉందా? ఇక్కడ 12 వోల్ట్స్ ఉందా? ఈ 12 వోల్ట్స్ ఈ డయోడ్ ఇచ్చావు. ఈ డయోడ్ కొడిస్తే ఎనర్జీ బ్యాటరీ ఈ డయోడ్ పెట్టావు. పవర్ కెపాసిటీ ఇక్కడ పవర్ సప్లై వచ్చాయి. ఈ డయోడ్ కొడిస్తే పవర్ సప్లై ఒక గ్రౌండ్ ఉంది, ఇంకో చోట నుంచి పవర్ ఆ 4 వోల్ట్స్ దీనికి ఇవ్వాలి కదా. అందుకే ఇలా వచ్చి ఇంకొక లైన్ ఇక్కడ పెట్టుకుంటాం. సో మీకు ఎంత ఉంది ఆర్సీ కపుల్లో కూడా ఈ లైన్ ఉంటుంది. ఈ డయోడ్ ఈ పవర్ సప్లై, ఈ డయోడ్కి ఇంకో పవర్ సప్లై కావాలి. మామూలు యూజువల్గా మనం 2 బ్యాటరీలు వాడాలి. 2 డయోడ్లు ఉన్నాయి కదా, 2 బ్యాటరీలు వాడాలి. కానీ మనం స్టెబిలైజేషన్ కాన్సెప్ట్ లో 2 బ్యాటరీలు కాస్త ఒక బ్యాటరీ చేస్తారు. అది ఎవరి వల్ల? బికాస్ ఆఫ్ దీనికి బైపాసింగ్ అని. ఒక రోడ్డు కాకుండా ఇంకో రోడ్డు వేసి పెట్టాం ఇలా వచ్చుకోవడానికి. దాన్ని బైపాసింగ్ అని, బైపాస్ ఆర్ బయాసింగ్. సో ఇలా 2 డయోడ్ని 2 పవర్ సప్లైస్ తో కాకుండా సింగిల్ పవర్ సప్లై తో రిప్లేస్ చేసేదాన్ని బయాసింగ్ అంటారు. ఎందుకు ఇలా చేయాలి? ఎందుకు ఇలా చేయాలి? 2 డయోడ్లు ఆన్ అవుతుంది కదా, ఇక్కడ మీకు వాటర్ ఫ్లో వస్తుంది. ఇక్కడ ఇది ఒకటి ఆన్ అయ్యి ఇది ఆఫ్ అయిపోయింది అనుకోండి, డేటా అయిపోతున్నప్పుడు ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు ట్రైన్ ఈ నుంచి పోతూ నువ్వు ఎక్కితే నేను డెస్టినేషన్ ఎక్కడ పంపిస్తుంది. ఏడ అయిపోయింది అనుకో, నువ్వు ఇక్కడ ఇద్దరు కూర్చొని అలా కూర్చుంటారు అడిగోరు. సో ఇలా దిస్ బయాసింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ ని ఒక ట్యాంక్ సర్క్యూట్ పెట్టుకుంటా. ఆ ట్యాంక్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ యాస్ కెపాసిటర్. ఇంకేముండాలి? సో 2 ఇండక్టర్లు కానీ పెడితే ఇది ఎందుకు పెట్టాలని నేను చెప్తాను, మనం చెప్తాను. పెడితే ఇంకొక ఎడ్జ్ని, ఈ ఎడ్జ్ ఏదో నేను తీసుకెళ్ళి ఓకే సార్ ఇట్లా బ్యాక్ తీసుకెళ్ళి దీనికి ఇన్పుట్ ఉండదు. వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ బ్యాక్, ఎందుకంటే ఒకసారి ఇట్లా క్రియేట్ అయిపోయినాక, ఒకసారి క్రియేట్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ రావాలి కాబట్టి ఇట్లా తిరుగుతూనే ఉండాలి. లూప్ లో పెట్టేస్తాం. సో అందుకని ఆ అవుట్పుట్ తీసుకెళ్ళి ఇలా మళ్ళీ బ్యాక్ పెట్టేస్తాం. సో ఇప్పుడు ఇది ఒక కెపాసిటర్, ఒక ఇండక్టర్, ఒక ఇండక్టర్. సో ఎవరు ఎక్కువ డామినేషన్ ఇద్దరు? ఇండక్టర్లు. ఇండక్టర్కి యూనిట్స్ ఏంటి? ఓకేనా? సో హార్ట్లే అనే సైంటిస్ట్ 2 ఇండక్టర్లు వాడాడు. హెచ్ ఈస్ ఫర్ హార్ట్లే, 2 ఇండక్టర్లు వాడితే హార్ట్లే. అలా కాకుండా ఇది అంటే వాళ్ళకి ఓవరాల్ ఏం కావాలి? ఎల్సి ఉండాలి, ఎల్సి ఉండాలి. సో ఒక ఇండక్టర్ పెట్టేసి 2 కెపాసిటర్ పెడితే ఎవరి డామినేషన్ ఇక్కడ? సో దీన్ని కాల్పిట్స్ కనిపెట్టాడు. మన ఇది ఇండక్టర్, ఇండక్టర్ మొత్తం ఓవరాల్ గా మనకు ఆసిలేషన్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ 2. దీన్ని మనం యాంప్లిఫైయర్ సర్క్యూట్ లాగా క్రియేట్ చేసుకొని ట్రాన్సిస్టర్ ద్వారా అని ఇయన్ని యాక్చువల్ సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో దీనికి ఎనర్జీ అసలు కెపాసిటర్ ఎనర్జీ రావాలి కదా. ఎవరు ఇస్తారు ఎనర్జీ? బ్యాటరీ ఇస్తుంది. వెరీ గుడ్. ఎనర్జీ అసలు ఒక చోట ఇది లోపల ఫస్ట్ దీనికి చార్జ్ అవ్వాలంటే యానిస్ రావాలి ఎనర్జీ. సిగ్నల్ లేదు, యానిస్ వస్తుంది నీకు. యాంప్లిఫైయర్ లో యాంప్లిఫికేషన్ ఎవరు జరుగుతుంది? ఎవరు జరుగుతుంది? బ్యాటరీ. బాబు మీకు మిక్సీ కొనుక్కున్నారా? మిక్సీ గ్రైండ్ చేసేది ఎన్ని చేసేది ఎవరు? మీకు చూడడానికి మిక్సీనే, కానీ మిక్సీ కాదు చేసేది, పవర్ సప్లై. ఆడొచ్చే 230 వోల్ట్స్ ఎనర్జీగా మీకు మార్చుకున్నాం. ఆడ ఎనర్జీ లేకపోతే ఏదైనా ఆయన నుంచి వస్తాయి. మీకు అర్థం కాదు. మీరేమో బాగా ట్రైన్ లేకి బాగా స్పీడ్గా పోయారు అంతే. బట్ ట్రైన్ ఎవడు రన్ చేస్తున్నాడు? ఎలక్ట్రిసిటీ రన్ చేస్తుంది. అది మెయిన్ ఎనర్జీ. ఎవడికి నువ్వు నమస్కారం పెట్టాలి? అర్థమైందా? ఇక్కడ కూడా అంతే. టీచర్లు కాదు గ్రేట్. టీచర్ ఎందుకు చెప్తున్నాడు క్లాసులో? ఆయన జీతం వస్తుంది కాబట్టి. ఓకేనా? ఆయన జీతం వస్తుంది. నాకు ఎవరో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చెప్తాను. నాకు నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను. మీకు ఏమన్నా నేను దేశ సేవ కోసం నేను మంచి టీచర్గా ఉన్నానని చెప్తాను. ఓడి చేయడు.
నాకేదో మంచి డబ్బులు వాడు ఇస్తున్నాడు, హైయెస్ట్ శాలరీస్ ఇక్కడ ఇస్తున్నాను, అందుకని ఇక్కడికి వచ్చి మీకు ఎనర్జీ రూపంలో ఇలా చెప్తున్నాను. సో దిస్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ అస్ శాలరీ. గవర్నమెంట్లో శాలరీ డబ్బులు ఎంత వస్తున్నాయి? ట్యాక్సెస్లో వచ్చేది 30% కదా. ట్యాక్స్లు కట్టేవాడు ఎవడు ఉన్నాడు? మిమ్మల్ని ఇంటికాడికి వస్తే మీరే అట్లా తిరుక్కోబోతారు ట్యాక్స్ కట్టాలి, ఓడగట్టడం. న్యాచురల్ రిసోర్సెస్లో పొయ్యి తోకుంటా గుంతలు గుట్టలు ల్యాండ్లు అన్నీ అమ్మేసుకుంటారు గవర్నమెంట్. సో మన భూమి ఏదైతే అందరిది ఉందో అది అన్నీ అందరూ అమ్మేసుకొని ఆ డబ్బుల రూపంలో మీకు అందరికి వస్తున్నాయి. సో ఎవడు వాడు ట్యాక్స్ రూపంలో డబ్బులు మీకు కట్టట్లేదు. న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని అవి అమ్ముకొని ఆ డబ్బులతో శాలరీ ఇచ్చుకొని చేస్తున్నారు. సో మీ డబ్బులు మీకు వస్తున్నాయి అంతే, ఎవడు ఏది గ్రేట్ సర్వీస్ చేయట్లేదు. అర్థమైందా? ఏడు కూడా మీకు లాస్ట్లో ఆల్టరేషన్ చేసినా యాంప్లిఫై చేసినా ఎవరు చేస్తున్నారు? ఆ బ్యాటరీ చేస్తున్నారు. అదే కానీ మీరు సరిగ్గా ఆన్ చేయకపోతే ఏమి స్టెబిలైజేషన్ ఇంకెప్పుడు పెట్టినా వేస్ట్. ఫస్ట్ ఈ సర్క్యూట్ అంతా కనెక్ట్ చేసి అవుట్పుట్ రావట్లేదు అంటే అర్థం ఏంటి? బ్యాటరీ చెక్ చేసుకోరు. ఎనర్జీ ఉందో చెక్ చేసుకో. ఫస్ట్ బ్యాటరీ ఆన్ అయితేనే మీకు ఎన్ని ఆన్. సో ఆసిలేషన్స్ అయినా యాంప్లిఫై అయినా దేని ద్వారా జరుగుతుంది? సో దీన్ని 2 టైప్స్. ఇండక్టర్స్ పెడితే హార్ట్లే, కెపాసిటర్ పెడితే కాల్పిట్స్. న్యాచురల్ రిసోర్సెస్లో క్రిస్టల్ అనేది దొరుకుతుంది, క్వార్ట్జ్ క్రిస్టల్. అది పెట్టుకుంటే అది బోత్ ఎల్గా సిగా ఆర్గా మూడింటిగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది అంటే అది దేవుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ మ్యాజిక్ ఇస్ రిప్లేస్డ్ విత్ ఆన్సర్ ఇస్ ఓన్లీ గాడ్. అంటే ఎనీ మ్యాజిక్ మీకు లైఫ్లో ఏం జరిగినా వర్షం మీద పడేదంటే దేవుడే, అన్నిటికి వచ్చేది దేవుడే. మనకి ఏం ఆన్సర్ తెలియదంటే దేవుడు. దేవుడిని క్వశ్చన్ చేసాడు కొట్టేస్తాం మనం. అంటే ఆన్సర్ లేని దానికి మన క్వశ్చన్ ఉండకూడదు. క్వశ్చన్ వచ్చిందంటే ఆన్సర్ లేనప్పుడు ఏమవసరం? లాస్ట్కి దేవుడు. దేవుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఇంకేమవసరం ఆన్సర్? నిన్ను కొట్టిపడేస్తాను. ఆన్సర్ లేని క్వశ్చన్లు ఎక్కువ అడిగారు అనుకో ఓపిక పోతుంది అవుతాడు, వాడు ఈగో దెబ్బతింటాడు. మన ఇళ్ళలో మ్యాక్సిమం జరిగేది అన్నమాట. వాళ్ళు చెప్పింది మీరు చేయాలి. లేదు మీరు ఎదురు క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్తారు. సమాధానం ఏమైనా ఏం చేస్తారు? 4 లెవెల్ కొట్టిపడేస్తారు. సో దట్ ఈస్ వాట్ హ్యూమన్ బీయింగ్స్ యూస్. వాళ్ళకున్న ఇంకా కొడితే కూడా నువ్వు మళ్ళీ క్వశ్చన్ వేసావు, ఏం చేస్తారు? గేట్ వేస్తూ వేస్తారు. ఇంకా నువ్వు అయినా క్వశ్చన్ అడుగుతున్నావు, బయటికి రా, నువ్వు ఒప్పుకో, వీధి నుంచి వెళ్ళేస్తావు. సరే ఎవరన్నా వచ్చి ఏమ్మా మీ కొడుకుని తరిమేసి బయట తరిమే ఎందుకు అంటే ఏం చెప్తారు? ఒకటి చెడిపినట్టు. సో ఫండమెంటలీ ప్రాబ్లమ్ ఈస్ క్వశ్చనింగ్. సో మ్యాక్సిమం మనం అందుకే చిన్నప్పుడు మీరు పుట్టగానే 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి బాగా క్వశ్చన్లు అడిగింటారు. చూడండి మ్యాక్సిమం వయసు వెళ్ళిపోతే మీ క్వశ్చన్ తగ్గిపోతాం. ఎందుకురా బాబు, వెళ్ళిపోదాం రా బాబు, ఈ కాలేజీతో మనకి ఏం పడరు బాబు, వెళ్ళిపోతాం. క్వశ్చన్ అడిగి ఎందుకు ఇబ్బంది? ఇంకొంచెం మా ఏజ్ వచ్చాక అన్నీ యాక్సెప్టెడ్. దిస్ నో నథింగ్. సార్ ఎందుకు యూనిఫామ్ వేసుకురావాలి? ఆన్సర్ ఉండదు. యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలి? ఎక్కువ అడగండి, ఏమైనా టీచర్లు చెప్తారు. మహా అయితే మిమ్మల్ని మీ వీక్నెస్ లేకుండా మార్కుల దగ్గర తగ్గిపోతాయి. ఇంకా ఏమైనా ఫెయిల్ చేస్తారు. ఇంకా దాటిపోతే ఏడో మీ దగ్గర ఒక 10 మందికి చెప్పేస్తారు, ఇది ఎదవా, వీడికి మీరు కూడా తగ్గించండి, నేను ఒకటే తగ్గిస్తాను కదా మీరు కూడా. సో వెన్ దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఎ క్వశ్చన్, either God or punishment. This is the only solution. You record చేయగలరా? ఓకేనా? సో క్వార్ట్జ్ అనే క్రిస్టల్ మీకు ఇది పని చేస్తుంది. దట్ క్వార్ట్జ్ ను వాడితే దట్ ఇస్ కాల్డ్ క్రిస్టల్ ఆసిలేటర్. క్వార్ట్జ్. సో దాని సింబల్ ఇలా ఉంటుంది, క్వార్ట్జ్ సింబల్ ఇలా ఉంటుంది. క్వార్ట్జ్ క్రిస్టల్ ఇది న్యాచురల్ సబ్స్టెన్స్. దీని మీద థియరీ ఏం లేదు. న్యాచురల్ సబ్స్టెన్స్ ఆల్రెడీ షాప్లోకి వెళ్ళి అమ్మాలి. మీకు ఎంత ఫ్రీక్వెన్సీ కావాలో అది చెప్తే వాళ్ళు చెప్తారు. 5 మెగాహర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కావాలా, మెగాహెర్ట్జ్ కావాలా, 8 మెగాహెర్ట్జ్ అది చెప్పాలి. అది చెప్పి ఇక్కడ కనెక్ట్ చేశారంటే చాలు మీకు ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఇక్కడ మనము ఆసిలేషన్స్ వస్తున్నాయా లేదా అనే దాని క్యాలిక్యులేషన్. అంటే మంచిదైనా ఇలానే ఉంటుంది, చెడ్డదైనా ఇలానే ఉంటుంది, పిచ్చి పిచ్చి ఉంటుంది. సో వాట్ ఇస్ ద బెస్ట్ ఆసిలేటర్ అంటే ఫ్రీక్వెన్సీ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే
అంటే ఎంత ఫ్రీక్వెన్సీతో అట్లా జనరేట్ అవుతుంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అయితే మంచి ఆసిలేటర్, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ జనరేట్ అయితే మీరు కూడా టక్కటక్కగా మాట్లాడడం వల్ల కూడా మీరు ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయొచ్చు. మీ నోట్ నుంచి మాటల నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ ఏమంటారు? ఎంత ఫ్రీక్వెన్సీ అది యాక్చువల్గా 4 kHz. అంటే మీరు మాట్లాడే ఒకాబులరీలో మామూలుగా 20 నుంచి 200 లోపల ఏదైనా ఉండొచ్చు. బట్ యూజువల్గా ఐడియల్గా క్యాలిక్యులేషన్ కోసం ల్యాబొరేటరీలో తీసుకునేది మన వాయిస్ సిగ్నల్ ఎఫిషియన్సీ 4 kHz లీవ్ అవ్వదు. సో క్రిస్టల్ ఆసిలేటర్స్తో 8 MHz తయారు. సరే ఇప్పుడు నాకు రీడింగ్ రావట్లేదు సార్, ఏంటి ప్రాబ్లం? క్రిస్టల్ పోయింటుంది అంతే, ఇంకేం చేయలేదు. అంటే దాన్ని టెస్ట్ చేయడం కూడా మన దగ్గర మల్టీమీటర్లు పనికిరావు. అర్థమవుతుందా? కొనుక్కోవచ్చు, పెడతాం, రీడింగ్ చూస్తాం, రాకపోతే ఏం చేస్తాను, ఎందుకంటే దట్ ఈస్ న్యాచురల్ సబ్స్టెన్స్. ఇప్పుడు మట్టి తీసుకొచ్చావు దాంట్లో, సార్ నాకు కరెంట్ రావట్లేదు సార్, నేనేం చేస్తాను? నువ్వు కాపర్ వైట్ తెచ్చావా? మట్టి ఏం చూస్తా లేదు, నాకేం తెలుసు, నేను చెప్పాను నీకేమన్నా, నా సంబంధం లేదు. సో క్రిస్టల్ ఆసిలేటర్స్లో మీకు ఎక్కువ. సరే ఇంకా ఏం టెస్ట్ చేయాలి క్రిస్టల్ ఆసిలేటర్లో? అంటే వాడు 8 MHz అన్నాడు కదా, మన ల్యాబ్లో 8 MHz వస్తుంది చెక్ చేసుకోవాలి. సార్ ఏమన్నా ఎక్స్పెరిమెంటా సార్? వాడే 8 చెప్పాడు, మళ్ళీ అది 8 చూద్దామంటే మన ల్యాబ్లో అంతే. అంటే ఎక్కువ క్వశ్చన్లు అడగండి. 8 అని వాడు రాసిపెట్టి ఉంటాడు, ఈ సిఆర్ఓ కనెక్ట్ చేసి 8 MHz వస్తుందో చెక్ చేసుకోవాలి, అంతే ఎక్స్పెరిమెంట్. స్మాలెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ క్రిస్టల్ ఆసిలేటర్. ఓకేనా? టేక్ మాన్యువల్. Page number 41. Colbit's oscillator. దాని ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలనే ఫార్ములా ఉంది. F is equal to 1/√L into CO2. సో నా టేబుల్ దాని కెపాసిటర్ మార్చాలి, ఎలక్ట్రిక్ మార్చాలి, ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుందో మెజర్ చేయాలి. దిస్ ద ఎక్స్పెరిమెంట్. సేమ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళండి. హార్ట్లీ ఆసిలేటర్, ఇక్కడ 2 ఇంజెక్టర్లు పెడతారు. సో ఇండక్టర్స్ మీకు బయట దొరకకపోతే, మనం దొరకకపోతే మన కిట్స్ ఉన్నాయి ల్యాబ్లో, ఆ కిట్ ద్వారానే చేయండి. బట్ ఇది మీరు బాగా ఆసక్తి నేర్చుకోవాలంటే నిజంగా కానీ పెట్టేసి నిజంగా వాటిని రన్ చేస్తే అది చాలా బాగుంటుంది. మీరు ఏదేదో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తారు కానీ మన ల్యాబ్లో సగం కిట్లు పనిచేయలేదు. ఆ కిట్లు మీరు యాజ్ టీజ్గా తయారు చేసినా కూడా పెద్ద ఇంజనీర్ లేదు. నిజంగా చెప్తాను, మంచి జనరేటర్స్ మన దగ్గర ఉంటాయా? మన దగ్గర సిఆర్ఓస్ ఉంటాయి. అట్లా సిఆర్ఓలు మీరు ఓన్గా తయారు చేయడం, మంచి జనరేటర్స్ ఓన్గా తయారు చేయడం, ల్యాబ్ కిట్స్ తయారు చేసి అక్కడిని సాల్వింగ్ చేసి ఆడ మేము తయారు చేసాం, ఇట్లాంటి ఇంజనీర్లుగా తయారు చేసామంటే దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దాన్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ నా ఉద్దేశం. ఈ ఎక్స్పెరిమెంట్ అన్నీ చేసే బదులు ఒక కిట్ తయారు చేసి పెట్టండి సార్. సో దిస్ హౌ ఐ డూ. ఇంతకుముందంతా అదర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కిట్లే మీరు తయారు చేసుకొని ఉంటారని చెప్తాను. సో మన బ్రెడ్ బోర్డ్లో చేసేవాళ్ళు, నాకు మీరన్నా కనీసం పీసీబీస్లో చేయండి. బ్రెడ్ బోర్డ్లో చేసి అవుట్పుట్ వచ్చాక దాన్ని సాల్వింగ్ చేసి పెట్టండి, ఎందుకంటే బ్రెడ్ బోర్డ్ నుంచి పీకేస్తాను అలా. అలాంటి ఏదైనా బ్యాచ్లు మీరు చేసి పెడితే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు ఎవరైతే చేస్తారో మంచి అవుట్పుట్ వస్తుందో దాన్ని రికార్డింగ్ చేసి పెట్టండి, రికార్డ్ చేద్దాం మీ అవుట్పుట్, ఇన్పుట్ ఎలా చేస్తారు, అవుట్పుట్ ఎలా చేస్తారు. ఆ వీడియోస్ అన్నింటి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను. సో ఎవరికి బెస్ట్ అవుట్పుట్ వస్తుందో బాగుంటుందో ఫస్ట్ చేసి పెడతారు ఎక్స్పెరిమెంట్, వాళ్ళకి అది రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెడతాను అండ్ నేను షేర్ చేస్తాను. మోస్ట్లీ త్రూఅవుట్ స్టేట్ చూస్తూ ఉంటారు, దాన్ని చూద్దాం. నెక్స్ట్ క్రిస్టల్ ఆసిలేటర్. ఓకేనా? సో క్రిస్టల్ ఆసిలేటర్ సింబల్ ఇది రీడింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. టేబుల్ కావాలి, క్రిస్టల్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఇచ్చారు అలా రాసుకోవాలి. అది నిజంగా ల్యాబ్లో వచ్చిందా లేదా రాదు, అంతే. వాళ్ళు ఇచ్చిందంతా. సో మీరు కొనేటప్పుడే ఎంత ఫ్రీక్వెన్సీ కొనాలో కొనుక్కోండి. నెక్స్ట్ ఇది సార్ మాకు ఇండక్టర్ సైజ్ ఎక్కువ ఉంది, ఇండక్టర్ అనేది వాడకుండా కూడా మనం క్రిస్టల్ ఆసిలేషన్ చేయొచ్చు, ఆర్సీ ఫేస్ ద్వారా చేయొచ్చు. బట్ దీంట్లో లోయెస్ట్ తక్కువ ఫ్రీక్వెన్సీ వస్తాయి, ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ రావు. సో దిస్ ద లాస్ట్ ఆన్సర్, ఎక్స్పెరిమెంట్ ఆర్సీ ఫేస్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ నెట్వర్క్ థియరీ ఎక్స్పెరిమెంట్స్ అండి, సిరీస్ రెజొనెన్స్. ఈ సార్ కాన్సెప్ట్ చెప్పాక మీకు చెప్తే బాగుంటుంది. సో 8, 9, 11 సూపర్పోజిషన్. నెట్వర్క్ థియరీ అది సార్గా చెప్పించుకోండి, ప్రధానంగా కాదు అవి చెప్పించుకోండి. ఈ 4 ఏవైతే ఉన్నాయో
సో నెక్స్ట్ అందరూ ఇప్పుడు బెడ్ బోర్డుతో పిక్తో చేస్తాం ఫస్ట్ 8 ఎక్స్పెరిమెంట్. అది త్రూ సాఫ్ట్వేర్ కూడా చేయొచ్చు. లైక్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ల్యాబ్లో ఇన్స్టాల్ చేసుకొని కూడా చేయొచ్చు. అది సాఫ్ట్వేర్ చేసేదాన్ని సిమ్యులేషన్స్ అంటారు. సో మనం పీస్పేస్ అనే సాఫ్ట్వేర్ వాడి వీళ్ళు ఫోటోస్ సిమ్యులేటర్ వాడారు. వీళ్ళు ఫోటోస్ సిమ్యులేటర్ ఇవి సెల్ ఫోన్లో కానీ ఎక్కడ ఇన్స్టాల్ చేసుకొని కూడా డైవర్ బదులు ఫిజికల్గా డైవర్ పెట్టకుండా ఫిజికల్తో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎయిర్ నాయిస్ ఇట్లా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ పని చేస్తే పని చేయకపోవడానికి ఛాన్స్. అదే సర్క్యూట్లో అయితే డైవర్ పెట్టడానికి డైవర్ లాగే పనిచేస్తుంది. సో ఆ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ సేమ్ ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ మనం సాఫ్ట్వేర్లో చేస్తాం. చూడండి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, లేదా సాఫ్ట్వేర్. సో మీకు లాస్ట్ 13-14 ఎక్స్పెరిమెంట్ చేసి జీనార్ రెగ్యులేటర్ సిమ్యులేషన్, 14 నుంచి యాంప్లిఫైయర్ సిమ్యులేషన్, ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ సిమ్యులేషన్. ఈ సాఫ్ట్వేర్తో చేయాలి సేమ్ కాన్సెప్ట్. సో మీరు ఇక్కడ బాగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రెగ్యులేషన్స్లో చార్జర్. సో 4 ఎక్స్పెరిమెంట్స్ కవర్ అయిపోతాయి. ఇక్కడ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఒకటి, ఆసిలేటర్ సర్క్యూట్, ఈ మూడే మీరు చేశారు.